హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025లో మహాశివరాత్రి ఫిబ్రవరి 16న జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో భక్తులు తమ శుభకార్యాలను విజయవంతంగా పూజ చేసుకుంటారని చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు చేసిన పూజలు, వ్రతాలు శక్తిని, ప్రశాంతతను ప్రసాదిస్తాయని, అంతే ముఖ్యంగా తులారాశి వారు ఈ శివరాత్రి రోజు ఈ రెండింటినీ కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే చాలు, వీరు కోరుకున్న కోరికలు నెరవేరి అఖండ ఐశ్వర్యం వీళ్ళ సొంతం అవుతుంది. తులారాశి వారు శివరాత్రి రోజున మహాశివుడిని ఈ విధంగా అభిషేకం చేస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ సంవత్సరం మహాశివరాత్రి ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధించడం వల్ల ఆత్మకంగా ఎంతో పురోగతి సాధిస్తారు. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోయి ప్రమోషన్స్, జీవితం పెంపు అంటే శుభవార్తలు వింటూ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు లాభాలని, పెళ్లిళ్ళు కాని వారి వివాహం సంబంధిత కుదురుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం అనుకుంటున్నవారు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలి. శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా చాలా విశేషమైన. రాత్రంతా మేల్కొని జాగారం, శివనామ స్మరణ చేసుకుంటూ జాగరణ చేయాలి. పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయండి. ప్రత్యేకించి తులారాశి వారు మహాశివరాత్రి రోజున ఈ రెండింటినీ కలిపి మీరు శివుడికి అభిషేకించండి చాలు, మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. తులారాశి వారు మీ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురయ్యే అన్నిటినీ కూడా కృషితో తొలగించుకునేందుకు కృషి చేస్తారు. తమ ఆలోచన బయటకు చెప్పరు. ఇతరులకు లొంగరు. వ్యక్తులపై ఎత్తు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు. మేధావుల గుర్తింపు పొందుతారు. తన్మెత్త స్థానంలో ఆదరిస్తారు. ఆదరణంగా ఉంటారు. ప్రజల అభిమానాలు సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. అభివృద్ధి చేస్తారు. వ్యాపారంలో చేసే మార్పుల అభివృద్ధి చేస్తారు. కళాకారుల ఇతర అభివృద్ధిని త్వరగా నేర్చుకోగలుగుతారు. కళా, సాహిత్యం, రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు వీళ్ళు అనుభవిస్తారు. తరతరాలకు ఐశ్వర్యం నిలుస్తుంది. బంధువర్గంలో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతూ ఉంటాయి. ఈ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతుర్లకి మాత్రం అన్ని విషయంలో మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చాక పాత పద్ధతులు పోగొట్టుకోకుండా ఉంటారు. ఆత్మీయతలతో విభేదాలు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి. గతం మించిన విమర్శలు ఎదుర్కొంటారు. విదేశీ లభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం ప్రతీకంగా ఉంటుంది. శని మహాదేశ రాజకీయాన్ని ఇస్తుంది. తులారాశి వారు మహాశివరాత్రి రోజున ఈ ఒక్క పని చేస్తే చాలు, వీరికి ఉన్న అన్ని లాభాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా తులారాశి వారికి మహాశివరాత్రి రోజు వీరు శివుడిని ఆరాధించడం, ఉపవాసం, జాగరణ చేస్తే చాలు, వీరికి ఉన్న కష్టాలు పోతాయి. వీరి జీవితంలో ఉన్నత స్థాయికైతే చేరుకుంటారు. ఉదయమే నిద్ర లేచి తనను స్నానం చేసి ఆ శివుడికి అభిషేకం చేసి, అదేవిధంగా ఆ రోజున జాగరణ చేస్తే, జాగరణ చేసిన అర్ధరాత్రి లింగోద్భవ కాలం గనుక శివుడికి రెండింటినీ కలిపి అభిషేకం చేస్తే చాలు, వీరికి ఉన్న గ్రహ దోషాలు, అలాగే ఇది బాధలు ఉన్నా తొలగిపోతాయి. కొంతమందికి కూడా సంతానం లేక బాధపడుతూ ఉంటారు. వివాహ ఆలస్యం అవుతుందని, ఇలా అనేక రకాలు జీవితంలో ఉన్న సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఇట్లాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. తులారాశి వారు అయితే ఈ తులారాశి వారికి ఈ ప్రత్యేకమైన అభిషేకం చేయడం వల్ల వీరికి ఉన్నత స్థితికి చేరుకోవడం, అలాగే
యోగం, ఇలా ప్రతి సమస్యలు కూడా మీకు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో, అంటే శివలింగం ఉద్భవించిన కాలం అంటే అర్ధరాత్రి పూట ఉంటుంది. ఈ అర్ధరాత్రి సమయంలోనే శివుడికి జాగరణ చేసి శివుడిని చాలా మంచిది పూజ చేస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యం సహకరించని వారు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు మాత్రం జాగరణ చేయకపోవడమే మంచిది. అదేవిధంగా మిగతాగా ఉండవచ్చు. పండ్లు, పాలు, రసాయనాలు తీసుకొని మీరు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఉపవాసం చేసిన ఫలితమే దక్కుతుంది. మద్యపానం, మాంసాహారంకి దూరంగా ఉండాలి. అదేవిధంగా తులారాశి వారు శివుడికి అభిషేకం చేసేటప్పుడు రాగి చెంబుల్లో స్వచ్ఛమైన నీరును, అందులో కొంచెం పచ్చకర్పూరము, మారేడు దళాలు వేసి శివుడికి మీరు స్వయంగా అభిషేకం చేయండి. అభిషేకం చేసేయందు చెంబుడు మీ నీటిలో చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఈ పరిహారం మీరు కుటుంబం కోసం, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, చదువులో మంచి ర్యాంకుల కోసం చేయవచ్చు. ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి ఈ పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలను పొందుతారు. శివుడి అభిషేకం చేస్తే సమయంలో మౌనంగా ఉండాలి. మంత్రాన్ని జపించాలి. ఒకవేళ మంత్రాలు రాలేవు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని అంటూ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. పంచాక్షరి మంత్రాన్ని జపించి మీరు గనక ఈ శివుడికి అభిషేకం చేస్తే మీ మంత్రం కూడా ఉన్న అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలో కూడా మీరు చాలా మంచి విజయాలను సాధిస్తారు. అదేవిధంగా మీకు ఉన్న అనేక కష్టాలను తొలగించుకోవడమే కాదు, మీకు ఉన్న సమస్యలను కూడా తొలగిపోతాయి. ఉన్నత స్థాయికి వెళ్తారు. మళ్ళీ మహాశివరాత్రికి మీరు జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేస్తే మీకు దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు మహాశివరాత్రి రోజు లింగానికి ఈ రెండిటిని కలిపి అభిషేకం చేయించి, పచ్చకర్పూరము అంటే సువాసన భరితమైన మనకు ఉన్న దోషాలను తొలగిస్తుంది. ఇక రెండోది మారేడు ఆకు దళాలను శివుడికి ఎంతో ప్రీతికరం. ఇక ఈ రెండు నీటిలో కలిపి శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది కదా. అందులోనూ మారేడు దళాలు శివుడికి అభిషేకం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు తొలగిపోయి నీటిలో పచ్చకర్పూరము ఇవి దళాలు వేసి శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. మరియు తులారాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు పర్వదినాన శివలింగానికి నిష్టగా పూజించి ఈ రెండిటిని అభిషేకం చెయ్యండి. శివ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అయితే ఈ శివరాత్రి పర్వదినం రోజు భారతదేశమంతా శివుడిని ప్రత్యేక నామాలతో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేక ప్రియ శివ అంటారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. నువ్వు పంచామృతాలు నానబెట్టన అవసరం లేదు, కొన్ని నీళ్లు పోసినా చాలు, శివుడి సంతోషించి అనుగ్రహిస్తాడు. శివుడికి బలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శివుడు బలాన్ని మించిన ఆహారాన్ని కంఠంలో దాచుకున్నాడు. దేవతలు పంచామృతాన్ని అందించిన సమయంలో ముందుకు వచ్చినటువంటి విషయాన్ని తాగి నాశనం కాకుండా తన గొంతులో దాచుకున్న, అయితే ఈ కంఠం కిందికి పోకుండా పైకి రాకుండా కంఠంలోనే ఉండటం వల్ల చాలా వేడి ఉంటుంది. అందువలన మనం శివుడికి అభిషేకం చేసే చల్లగా ఉంటాడు కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి. అందుకే ఆయన మంచి కొండల్లో ఉంటాడని అంటూ ఉంటారు. ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో, స్వామిని ప్రేమంగా పూజిస్తారో, ముఖ్యంగా శివరాత్రి పర్వదినం చేసుకుంటే అభిషేకము, జాగరణ, ఉపవాసము ఉంటారు. ముఖ్యంగా ఉపవాసం అంటే ఈరోజు మనం పూర్తిగా ఏమీ తినకుండా శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటాం. దీంతోనే రోజంతా గడుపుతూ ఉండాలి. శివరాత్రి రోజు స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం కూడా అంతే ముఖ్యం. అంత విశిష్టమైన రోజు కూడా ఉపవాసం ఉండి మరుసటి నాడు ఉదయం భోజనం చేయడం ఒక పద్ధతి. కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్రాలు దర్శించుకొని ఆ తర్వాత భోజనం చేయడం ఒక ఆచారం. దీనినే నక్తం అంటారు.
మరికొందరు పగటిపూట ఏదో ఒకటి తిని రాత్రి ఉపవాసం ఉంటారు. దీనిని ఏకభక్తం అంటారు. అసలు రాత్రి అంతా కూడా మేల్కొని ఉంటారు. అందుకే భక్తులందరూ కూడా ఈ శివరాత్రి పూట భోజనం, పురాణ క్షేత్రం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీళ్ళు ఉన్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివ కృప కటాక్షాలను పొందుతారు. ఈ జాగరణ నిద్రపోకుండా మేల్కోవడం ఉండటం అంటే నిద్రపోకుండా మేల్కోవటం ఉండడంలో అంటే నువ్వు సినిమాలు చూస్తూ మేలుకొని ఉండటం కాదు. శివుడి పాటలు, శివుడి స్మరణ చేస్తూ మాత్రమే మేల్కొని ఉండాలి. దీనిని శివరాత్రి జాగరణ అని అంటారు. శివుడికి మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టినా స్వామికి ప్రీతికరమైన అభిషేకం పాలతోని లేదా కొబ్బరి నీళ్ళతో కానీ, చక్కెరతో కానీ, అన్నంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచి. అయితే మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ 3 నియమాలు నిష్టగా పాటిస్తే శుభం కలుగుతుందని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఇక 3వది ఉపవాసం. ఓ జగదీశ్వర, మహా ఫలితాలను ఇచ్చే ఈ శివరాత్రి నాడు నేను నిన్ను నీ పూలను విశ్వంగా జరుపుకుంటూ విముక్తి కోరుకుంటున్నాను. ఈరోజు ఉపవాసం చేసినటువంటి రోజు పొద్దున విడిచి భోజనం చేస్తున్నాను. దయతో నన్ను ఎప్పుడు కూడా రక్షించు ఉండమని శివుణ్ణి వేడుకొని ఈ రాత్రి రోజున ఈ విధంగా ఉపవాసం చేయాలని శాస్త్రవచనం. శంకరుడు అంటే అందరికీ శుభాలే కలగజేస్తాడు అని అర్థం. ఈశ్వరుణ్ణి నడిపించే పరమేశ్వరుడు లింగం ఆవిర్భవించింది ఈరోజే. పార్వతి వివాహం చేసుకున్నది కూడా ఈరోజే. ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.